రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. మోడీని జంజీ ఉద్యమం ఒక జోకర్గా చేసేసిందా? ఇప్పుడు ఆయన అంతమే మా పంతం అంటూ ప్రకటించిందా? ఇది ఇప్పుడు రాజకీయ పార్టీగా అవతరించబోతుందా? ఎందుకంటే ఈ ఈ సీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి రిప్రజెంటేటివ్స్లో ఒకరైన అశుతోష్ రాంకా నిన్న ఒక ప్రకటన చేశాడు. అది త్వరలోనే కాక్రోచ్ జనతా పార్టీ అనేది పొలిటికల్ పార్టీగా అవతరించబోతుందని చెప్తున్నారు. నెక్స్ట్ 2027లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్. ఈ రాష్ట్రాల్లో ఈ పార్టీ పోటీ చేయబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే సడన్గా మోడీకి ఉన్నట్టుండి ఒక ఆకాశంలోంచి ఊడిపడ్డట్టుగా ఒక పిడుగుపడినట్టుగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది మోడీకి ఒక పిడుగులాగా పడిందా అనే విషయాలు మనం చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే మోడీకి ఇప్పటివరకు ఏంటంటే స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ ఉంది. మోడీని ఏమన్నంటే దేశద్రోహిగా ముద్ర పడిపోతారు. వాళ్ళని జైళ్ళల్లో పెట్టచ్చు, వాళ్ళకి బెయిల్ రాకుండా చూసుకోవచ్చు. సాక్షాత్తు 2 ముఖ్యమంత్రుల్ని అరెస్ట్ చేసిన చరిత్ర మోడీకి ఉంది, సిట్టింగ్ ముఖ్యమంత్రుల్ని. అంటే ఇప్పటివరకు ఏంటంటే మహామహులంతా కూడా జైళ్ళల్లో కూర్చోవాల్సిన పరిస్థితి. ఉంటే మాతో ఉండండి, లేకపోతే జైల్లో ఉండండి అన్న ఒక సిగ్నల్ని వీళ్ళు తీసుకెళ్ళగలిగారు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలైన ఈడీ, సిబిఐ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఇలాగా అన్నిటినీ ఉపయోగించుకొని తొక్కేయడం అనేది చేశారు. తీవ్ర నిర్బంధం. పొలిటికల్ పార్టీ లీడర్లే భయపడిపోయే పరిస్థితిని క్రియేట్ చేయగలిగాడు మోడీ. అటువంటి ఒక నియంతలాగా ప్రజాస్వామ్యంలోనే ఒక నియంతలాగా పరిపాలించగలిగిన మోడీని కొన్ని రోజుల్లోనే ఒక మాకరి, ఒక జోకర్ స్థాయికి తీసుకొచ్చి కొన్ని వందల వేల మీమ్స్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ మోడీని జోకర్గా చూపిస్తూ, మోడీని అవమానకరంగా ట్రీట్ చేస్తూ, చివరికి పర్సనల్గా కూడా అతని పర్సనాలిటీని, అతని రూపాన్ని, అతని మాటల తీరును వీటన్నిటిని కూడా ఎగతాళి చేస్తూ కొన్ని వేల వీడియోలు ఒక్కసారిగా వచ్చాయి. అయినప్పటికీ వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితి మోడీ ప్రభుత్వానికి కానీ, మోడీ భక్తులకు కానీ, సంఘ పరివారికి కానీ ఎవరికీ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి అనేది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా, ఎందుకంటే రాయిటర్, న్యూయార్క్ టైమ్స్ లాంటి రిపీటెడ్ న్యూస్ ఏజెన్సీలు కూడా దీన్ని అనలైజ్ చేస్తున్నాయి. సో ఒకటేంటంటే ఈ ఉద్యమం యూత్ ఉద్యమం మన దేశంలో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను నా వీడియోల్లో. 15-35 ఏజ్ గ్రూపులో 60 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు ఈ జంజీ ఉద్యమం ప్రధానంగా నార్త్ ఇండియా ఉద్యమం. నార్త్ ఇండియా మామూలుగా మోడీ కంట్రోల్లో ఎక్కువగా నార్త్ ఇండియా ఉంది సౌత్ ఇండియాతో పోలిస్తే. బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ నార్త్ ఇండియానే. అటువంటి నార్త్ ఇండియాలో ఈ విద్యార్థి ఉద్యమం బలంగా వచ్చింది. నార్త్ ఇండియాలోనే దాదాపు 33 కోట్ల మంది యూత్ ఉన్నారని చెప్తున్నారు. సో ఈ యూత్ వీళ్ళేందంటే అందరూ కూడా ఓటర్సే, ఓటర్లు లేని వాళ్ళు కాదు. రెండోది చాలామంది పేరెంట్సు బీజేపీ వాళ్ళు, లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లలు ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. అంటే తల్లిదండ్రులను కూడా వాళ్ళు కేర్ చేయట్లేదు. అలాంటి పరిస్థితి ఏర్పడింది. మరోపక్క నా ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయి. మామూలుగా అయితే ప్రతిపక్షాలు కూడా బలహీనంగా ఉన్నాయి. ఈ జంజీ ఉద్యమం కేవలం బీజేపీను, మోడీ ప్రభుత్వం కాకుండా ప్రతిపక్షాలను కూడా కేర్ చేయలేదు. వాళ్ళు ప్రతిపక్షాల దగ్గరికి ఏమీ వెళ్ళి దేబరించలేదు, మాకు మద్దతు ఇవ్వండి అని అడగలేదు, రాహుల్ గాంధీని ఇంకొకరిని పోయి కలవలేదు. వాళ్ళు స్వతంత్రంగానే పోరాటం మొదలుపెట్టారు. ఏ పొలిటికల్ ఎవరు మద్దతు ఇస్తే వాళ్ళు తీసుకున్నారు తప్ప వాళ్ళు వెళ్ళి ఎవరిని అడగలేదు. ఎవరి గైడెన్స్లో కూడా వాళ్ళు పనిచేయలేదు. ఈవెన్ సోనం వాంగ్చుక్ కూడా వాలంటరీకి వెళ్ళి నేను కూడా ఒక హానరీ కాక్రోచ్ అని చెప్పి వెళ్ళాడు. అలాగే ప్రకాష్ రాజ్ వెళ్ళాడు. వీళ్ళంతా వెళ్ళినప్పటికి కూడా వీళ్ళేమీ ఉద్యమాన్ని గైడ్ చేయలేదు. అసలు ఎవరు దీన్ని గైడ్ చేసినట్టుగా ఒక సెంట్రల్ ఆర్గనైజేషన్ లేదు ఈ ఉద్యమానికి. దాని బలం అదే, దాని బలహీనత కూడా అదే. ఎందుకంటే డీసెంట్రలైజ్డ్ ఫోర్స్, డిఫ్యూజ్డ్ ఫోర్స్ అనమాట. ఒక సెంట్రలైజ్డ్ కమాండ్ ఉంటే వాళ్ళని ఏదో కేసులు పెట్టి అరెస్ట్ చేయడము,
ఆ నాయకుల్ని బెదిరించడము, సరెండర్ చేయించుకోవడం అనేది మోడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో చేస్తుంది. దీనికి అటువంటి సెంట్రలైజ్డ్ కమాండ్ లేదు. ఒకరు లోపలున్నాయి వచ్చేస్తున్నారు. సో, ఇది కొత్త రకమైన ఉద్యమం ఇండియాలోనే ఫస్ట్ టైము. అంటే ప్రపంచంలో చాలా చోట్ల జరిగుండొచ్చు గానీ, ముఖ్యంగా నేపాల్, బంగ్లాదేశ్, అంతకుముందు శ్రీలంక, అంతకుముందు హాంకాంగు, థాయిలాండు, కెన్యా ఇలాంటి చోట్ల జరిగాయి జన్‌జీ ఉద్యమాలు. కానీ ఇంత పెద్ద దేశంలో ఇన్ని కోట్ల మంది విద్యార్థులు ముఖ్యంగా సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఈ స్థాయిలో రావడం అనేది ఫస్ట్ టైం అనమాట. అయితే ఇది సోషల్ మీడియా వరకే ఉంటది. వీళ్ళకి అందరికి పని పాట లేదు. వీళ్ళందరూ షార్ట్‌లు చూసుకొని చిన్న చిన్న టిక్ టాక్ వీడియోలు చేసుకొని బతికే బాపుతూ, మీమ్స్ చేసుకుంటూ వీళ్ళు గ్రౌండ్‌లో వచ్చి పోరాడే పరిస్థితి లేదు. ఓన్లీ ఆన్‌లైన్ యాక్టివిజం మాత్రమే వీళ్ళు చేయగలరు అనుకున్నారు. అందరూ మోడీకి సంబంధించిన వాళ్ళు గానీ, ఇటు వీళ్ళని ఆహ్, పొ ఆహ్, అనుకరించి వీళ్ళకి మద్దతు తెలిపేవాళ్ళు గూడా వీళ్ళు పోరాడతారని ఎవరికీ నమ్మకం లేదు. సో, అలాంటిది ఆన్‌లైన్ యాక్టివిజం నుంచి ఫిజికల్ యాక్టివిజంలోకి వాళ్ళొచ్చారు. దానికి ఒక ప్లేస్ కూడా సింబాలిక్‌గా ఎంచుకున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్‌ని ఎంచుకున్నారు. పార్లమెంట్ సమావేశాల టైంని ఎంచుకున్నారు. సో, కరెక్ట్‌గా పార్లమెంట్‌కి చలో పార్లమెంట్ పెట్టారు. ఈ లోపల సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. ఆయనకు మద్దతుగా ఇంకొక ముగ్గురు మొదలుపెట్టారు. అలాగా ఎప్పుడైతే ఫిజికల్ మూవ్‌మెంట్‌గా టర్న్ అయిందో మోడీ ప్రభుత్వం హుషారైంది. అరే! దీన్ని అణిచేయాలని చెప్పి ఫోర్స్‌ని ఎప్పట్లాగా అంటే మామూలుగా మోడీ ప్రభుత్వానికి ఎప్పటినుంచో అలవాటైన ఇదేందంటే ఎవరైనా ఉద్యమాలు చేస్తుంటే ఒకటి వాళ్ళని ఫిజికల్‌గా అణచివేయాలి. రౌడీలను పెట్టి పోలీసులతో పాటు రౌడీలను పెట్టి కొట్టించడం కూడా మోడీ ప్రభుత్వానికి ఎప్పటినుంచో అలవాటుంది. అదే మెథడ్ ఇక్కడ ఉపయోగించారు. అట్లాగే వాళ్ళని దిగ్బంధించడానికి ఇంటర్నెట్ కట్ చేయడం, 18 మెట్రో స్టేషన్‌లు ఆపేయడం, బయట నుంచి ఫుడ్డు, మందులు ఇంకేమి రాకుండా చూసుకోవడం. తర్వాత ఇంటర్నెట్ పోవడం ద్వారా వీళ్ళ బలమైన శక్తి సోషల్ మీడియా కాబట్టి దాన్ని ఇంటర్నెట్ ఆపేయడం ద్వారా దాన్ని కమ్యూనికేషన్ ఆపేయడం. తర్వాత భయంకరంగా కొట్టడం. ఎందుకంటే ఈ యూత్ ఎవరు కూడా ఇంతకుముందు ఇలాగ దెబ్బలు తిన్న వీళ్ళకి చరిత్ర లేదు, అనుభవం లేదు. మామూలుగా పొలిటికల్ పార్టీ క్యాడర్ అయితే దెబ్బలు తినుంటారు, అనేక ఉద్యమాలు చేసుంటారు. వీళ్ళకి అవేమి లేవు. అందువల్ల వీళ్ళని చితగ్గొట్టేస్తే భయపడి వెళ్ళిపోతారనేది కూడా వాళ్ళ ఉద్దేశం. వీటన్నిటిని ఎదుర్కొని నిలబడింది. ప్రతి మూమెంట్‌ని వీడియో చేశారు. మీమ్ చేశారు. వాళ్ళ వాళ్ళ మీద పెట్టిన చిత్రహింసలను కూడా వీడియో అంటే కంటెంట్ క్రియేషన్ ప్రతిదీ కంటెంట్ అయిపోయింది. ఈ కంటెంట్‌లో మాకరీ ఉంది, సీరియస్‌నెస్ ఉంది, దీని మీద సెటైర్ ఉంది, పొలిటికల్ సెటైర్ ఉంది, ఆగ్రహం ఉంది, అన్నీ కలిసిపోయినాయి. అంటే ఓవరాల్‌గా సీరియస్ గోలు, నాన్ సీరియస్ ఎస్థెటిక్స్ అంటాం. అంటే మా ఇది ఎప్పుడైతే ఇది జరిగిందో మొత్తం యూత్ అంతా కూడా మోడీ మీదకి వెళ్ళిపోయారు. మోడీని ఎగతాళి చేయడం అంటే ఒక నియంతల్ని ఎలాగైతే ఎగతాళి చేసి మాకరీ చేస్తారో చరిత్రలో, అలాగే మోడీని ఒక నియంత, ఇతను ఒక జోకర్ లాగా చేసేసి అతని మీద అతి దారుణం కొన్నైతే అసలు చాలా అసభ్యంగా ఉన్నాయి. చేయకూడని ఉన్నాయి. కానీ ఒకసారి వెళ్ళిపోతే ఎవరు కంట్రోల్ చేయలేరు. ఈ జనరేషన్‌కి ఉండే బలం అది. ఎందుకంటే వీళ్ళు షార్ట్‌లు చేయగలరు, ఎడిట్ చేయగలరు, రీమిక్స్‌లు చేయగలరు, తర్వాత మాకరీ చేయగలరు, సెటైర్‌లు వేయగలరు. ప్రతి దాన్ని కంటెంట్ క్రియేషన్ చేయగలరు. రెండోది షార్ప్‌గా అల్గోరిథంని అర్థం చేసుకొని పంప్ చేయగలరు. అల్గోరిథమ్స్ కూడా కంప్లీట్‌గా మారిపోతాయి. మామూలుగానే ఆల్రెడీ ఇన్‌స్టా మీద నోటీసులున్నాయి. తర్వాత టెలిగ్రామ్ నా మధ్య తాత్కాలికంగా బ్యాన్ చేశారు. వాట్సాప్‌కు నోటీసులు ఇలా మెటాతో గొడవలున్నాయి ప్రభుత్వానికి. ఇలాగే ఇవన్నీ కూడా అల్గోరిథంని మార్చేసి పంప్ చేయడం మొదలుపెట్టాయి మోడీకి వ్యాంటీగా. సో, ఓవరాల్‌గా చూస్తే మనం ఇన్‌స్టాలో మీరెళ్ళి చూడండి. మోడీ మీద ఎన్ని వందలు ఉంటాయో మీకు కనిపిస్తాయి. అంటే మోడీని ఇంత దారుణంగా ఇప్పటివరకు ఎవరు అవమానించలేదు. ఎవరు ఒక జోకర్‌లాగా చూపించలేదు. అయినప్పటికీ కూడా ఇంతకుముందు మోడీని ఒక చిన్న మాట అంటేనే నువ్వు ద్రోహివి, నువ్వు దేశద్రోహివి అని, నువ్వు దొరికావుంటే అయిపోయావు అని చెప్పి సోషల్ మీడియాలో అటాక్ ఉంటుంది. ఫిజికల్‌గా అటాక్ చేస్తున్నారు. మొన్న కూడా రమణమూర్తిని మోడీ గురించి ఒక చిన్న మాట అంటే చెప్పుతో కొట్టాడు ఒకతను. ఆ స్థాయిలో ఉంటే ఇవాళ మోడీని వాళ్ళు అతి దారుణంగా ఆయనకి రకరకాల అవన్నీ నేను చెప్పలేను. మీరు చూడండి, ఇన్‌స్టాలో ఉన్నాయి. ఆ స్థాయిలో పెడితే అంధభక్తులు ఎవరు కూడా అటాక్ చేయలేకపోయారు. నిరుత్తరులైపోయారు.
స్టేట్ మిషనరీ సైలెంట్ అయిపోయింది. చివరికి మోడీ దిగొచ్చి సరెండర్ అయ్యి 2 రోజుల్లో 3 సెల్ఫీ వీడియోలు చేశాడు. అవి కూడా మిలియన్స్ చూశారని గొప్పలు చెప్పుకుంటూ మళ్ళీ థాంక్స్ చెప్పాడు. నిజానికి మిలియన్స్ చూసింది కూడా వీళ్ళే. వీళ్ళెందుకు చూసారు? ఆ సెల్ఫీ వీడియోలను కూడా మళ్ళీ వీళ్ళు రీమిక్స్‌లు చేసి దాన్ని రకరకాల పద్ధతిలో ఇతను చూడకుండా చెప్పలేడని చెప్పి అతని వాయిస్ ఏంటి, అతని పళ్ళు నల్లగున్నాయని చెప్పి, అతని కంటిలో క్లోజప్ వేసి దాంట్లో టెలిప్రాంప్టర్ పెట్టి ఇలాగ రకరకాలుగా దాన్ని ఆడుకున్నారు. అంటే మాకరీ చేశారు. అంటే ఇది జనరల్‌గానే చరిత్రలో ఒక పవర్ సెంటరు, ఒక స్ట్రాంగ్ మ్యాన్ లేకపోతే ఒక నియంత వీళ్ళని ఎగతాళి చేసే కార్యక్రమం, వాళ్ళని జోకర్లుగా మార్చేసే కార్యక్రమం ఎప్పటినుంచో ఉంది. దాన్ని ఇండియాలో మోడీని ఇలా చేస్తారని ఇప్పటివరకు ఎవరు ఊహించలేకపోయారు. ఇది అతిపెద్ద కాక్రోచ్ విజయంగా చెప్పుకోవచ్చు. దీని మీద ఇప్పుడు భవిష్యత్తులో ఎలా రియాక్ట్ అవ్వబోతారో చూడాలి. ఏదేమైనా మోడీ ప్రభుత్వం కూడా చాలా తెలివిగా త్వరగానే మేల్కొనింది. దీన్ని ఎలా ఇది ప్రతిపక్షాల చేతులకి ఆయుధంగా మారకముందే మనం మేల్కోవాలని చెప్పి చాలా స్పీడ్‌గానే వాళ్ళు ఈ ఉద్యమాన్ని అణచివేత ద్వారా మనం దీన్ని ఆపలేమని చెప్పి నెగోషియేషన్స్ ద్వారా మనం సరెండర్ అవ్వడం ద్వారా ఈ ఉద్యమం స్ప్రెడ్ కాకుండా ఆపొచ్చు అన్న ఒక జ్ఞానంతో మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదేమైనా మోడీ అనే ఒక స్ట్రాంగ్ మ్యాన్ మిత్‌ని అతి తక్కువ రోజుల్లో జంజీ బద్దలు కొట్టగలిగింది. అది అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏందనేది మనకి త్వరలోనే తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నిరుద్యోగం మీద చేయబోతున్నారు. ఇథనాల్ E20 ఇథనాల్ మీద పెట్రోల్‌లో ఇథనాల్ 20% ఇథనాల్‌ని కలుపుతున్నారు. దాని మీద ఆల్రెడీ ఉద్యమాలు మొదలవుతున్నాయి. అట్లాగే మన దేశంలో ఇప్పటివరకు అగ్రికల్చర్ సెక్టర్‌ని విదేశాలకు ఓపెన్ చేయలేదు. ఫస్ట్ టైం అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌లో మోడీ ప్రభుత్వం ఓపెన్ చేసింది. దానివల్ల రైతులు చాలా సఫర్ అవ్వబోతున్నారు. సో, అందుకని రైతు ఉద్యమం ఈ ఇష్యూతో రైతు ఉద్యమం కూడా మొదలైంది. ఇలాగా ఈ ఉద్యమాల్లోకి జంజీ ఒక పాఠాన్ని కూడా అందరికీ నేర్పించింది. ఎలా పోరాడాలి, కొత్త పద్ధతుల్లో ఎలా మోడీని ఎదుర్కోవాలో ఇవాళ ఉద్యమకారులకి, ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీలకి నేర్పించింది. ఈ ఉద్యమం ఓన్లీ మోడీ ప్రభుత్వాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రతిపక్షాల డొల్లతనాన్ని, ప్రతిపక్షాల బలహీనతని, ప్రతిపక్షాలు ప్రజల్లో ఉన్న ముఖ్యంగా యూత్‌లో ఉండే ఆగ్రహాన్ని ఎలా ఉద్యమ రూపంలోకి తీసుకురాలేకపోయిందో దాని లిమిటేషన్స్‌ను కూడా ఈ జంజీ ఉద్యమం బయటికి తీసుకొచ్చింది.